హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ శ్రీరామనవమి బాగా చేసుకుంటున్నారా? మేము మొన్న ఒక గుడికి వెళ్ళామండి. అది చెన్నైలో చాలా ఫేమస్ అయిన గుడి అనమాట. అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. నంగనల్లూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందన్నమాట. కొంచెం డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. చెన్నై వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లో దిగితే కనుక ఈ గుడి విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది, అలాగే చాలా ఫేమస్. యాక్చువల్గా గుడిలో స్వామివారిని నన్ను వీడియో తీయనివ్వలేదు. చాలా వరకు అంతా ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టేశారనమాట. వీడియో తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసి మొత్తం సీసీ కెమెరాలతోటి చేస్తున్నారు. ఇది మేము వెళ్ళి దారిలో వడపలని అని చెప్పి ఒక ఏరియా వస్తుందండి. అక్కడ ఉన్న శివాలయం ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి నేను వీడియో చేసి పెడతాను ఒకసారి నేను. ఇప్పుడైతే మేము వెళ్ళేది ఆంజనేయ స్వామి గుడి. ఆ ఆంజనేయ స్వామి వచ్చి 32 అడుగులు ఎత్తు ఉంటుందండి విగ్రహం. మనకి చిన్న గుడి కావడానికి అది బయట రోడ్డు మీద నుంచుంటే స్వామివారు ఎదురుగుండా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల ఫొటోస్ వీడియోస్ అవి మాత్రం బయట నుంచి కూడా తీయకూడదు అనమాట. మనం అసలు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఇదే గుడి అండి. మేము ఎయిర్పోర్ట్ దాటి వెళ్ళాము. ఇప్పుడు అంత పెద్ద విగ్రహం చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చాలా బాగా చేశారండి. అలంకరణ కూడా విశేషమైన రోజుల్లో మంచి అలంకరణ అది చేస్తూ ఉంటారు. చూడండి, ఇదంతా కూడా పూజలు చేసేటప్పుడు అలంకరణ విధంగా అలంకరణ చేస్తారనమాట. ఇదే పెద్ద విగ్రహం అండి. మొత్తం 32 అడుగుల విగ్రహం ఉంటుంది. ఇది కాకుండా పక్కన రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడితోటి అదొక మందిరం ఉంది. అలాగే ఇంకా కొంచెం చిన్న గుళ్ళు లోపల ఉంటాయి కదా, ఇప్పుడును వినాయకుడు అవి కూడా ఉన్నాయన్నమాట. నేను వీడియో తీస్తున్నానని ఆ సిస్టర్ తీయొద్దని చెప్తున్నారు. దర్శనం చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాం. మేము బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి బయట ఒక వెజిటేరియన్ హోటల్లో ఫుడ్ తినేసాం అనమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ చేసి చెప్పండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.